పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో ఇప్పటికే వేడెక్కిన రాజకీయం శనివారం తెల్లవారుజామున జరిగిన నాటకీయ పరిణామాలతో మరింత ఉద్రిక్తంగా మారింది. టీఎంసీలో అధినేత్రి మమతా బెనర్జీ తరువాత అత్యంత కీలక నేత, ఆమె మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ నివాసమే లక్ష్యంగా దర్యాప్తు సంస్థలు కదలడం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. కోల్కతాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళీఘాట్ ప్రాంతంలో ఉన్న ఆయన ఇంటిపై భూ కుంభకోణం విచారణ పేరుతో రాష్ట్ర పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు సంయుక్తంగా జరిపిన సోదాలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీశాయి. కేవలం సోదాలు చేయడమే కాదు, ఇంటి ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి మరీ లోపలికి ప్రవేశించడం ఈ వివాదాన్ని మరింత జటిలం చేసింది. ఈ విషయం తెలియగానే మమతా బెనర్జీ హుటాహుటిన అభిషేక్ నివాసానికి చేరుకోవడంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. శనివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో యావత్ నగరం నిద్రలో ఉన్న వేళ అభిషేక్ బెనర్జీ ఇంటి వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. పశ్చిమ మెదినీపూర్ జిల్లా సల్బోని ప్రాంతంలో జరిగిన ఒక భూ కుంభకోణానికి సంబంధించిన విచారణలో భాగంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ బెనర్జీ వ్యక్తిగత సహాయకుడు సుమిత్ రాయ్ కోసం తాము గాలిస్తున్నామని, అతను అభిషేక్ నివాసంలో తలదాచుకున్నాడన్న పక్కా సమాచారంతోనే వచ్చామని తెలిపారు. అయితే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇంటి ప్రధాన ద్వారం తాళాలను బలవంతంగా పగలకొట్టి లోపలికి ప్రవేశించారు. దాదాపు 4 గంటలకు పైగా ఇంటిలోని ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సోదాల్లో రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలకు చెందిన జవాన్లు కూడా పాల్గొనడం తృణమూల్ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఇది కేవలం దర్యాప్తు చర్య కాదని, రాజకీయంగా అభిషేక్ బెనర్జీని, తద్వారా మమతా బెనర్జీ దెబ్బతీసే చర్య అని పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో మమతా బెనర్జీ వెంటనే స్పందించారు. తెల్లవారుజామునే ఆమె నేరుగా కాళీఘాట్లోని అభిషేక్ నివాసానికి చేరుకున్నారు. పోలీసుల చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ఆమె అభివర్ణించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ఒక పార్లమెంటు సభ్యుడి ఇంట్లోకి అర్ధరాత్రి వేళ తాళాలు పగలగొట్టి ప్రవేశించడం ఏ చట్టంలో ఉందని ఆమె ప్రశ్నించారు. ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు చర్యనని, భారతీయ జనతా పార్టీ తమ రాజకీయ ప్రత్యర్థులను అణచివేసేందుకు దర్యాప్తు సంస్థలను ఒక ఆయుధంగా వాడుకుంటుందని ఆమె తీవ్ర స్థాయిలో విమర్శించారు. సోదాల అనంతరం మీడియాతో మాట్లాడిన అభిషేక్ బెనర్జీ కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు. పోలీసులు హద్దులు మీరి ప్రవర్తించారని, తన ఇంట్లో దాచిపెట్టడానికి ఏమీ లేదని అన్నారు. ఈ ఘటనపై న్యాయపరంగా పోరాడతామని, దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఒకవైపు అభిషేక్ బెనర్జీ నివాసంలో సోదాలు కలకలం రేపుతుండగానే మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన మరో సీనియర్ నేత ఎమ్మెల్యే మదన్ మిత్రా నివాసంపై కూడా ఈడీ అధికారులు దాడులు నిర్వహించడం గమనార్హం. రాష్ట్రంలోని పురపాలక సంస్థల్లో జరిగిన నియామకాల కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఈ సోదాలు జరిగాయి. మదన్ మిత్ర నివాసంలో జరిపిన తనిఖీల్లో ఆయన మంచం కింద నుండి కొంత నగదుతో పాటు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఇలా ఒకే రోజు ఒకే సమయంలో 2 కీలక తృణమూల్ నేతలను లక్ష్యంగా చేసుకుని దర్యాప్తు సంస్థలు కదలడం కేవలం యాదృచ్ఛికం కాదని, ఇది ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతున్న రాజకీయ దాడి అని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ వరుస దాడులతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. పశ్చిమ బెంగాల్లో దర్యాప్తు సంస్థలు, తృణమూల్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం ఇది మొదటిసారి కాదు. గతంలో శారదా చిట్ ఫండ్ కుంభకోణం నుండి మొదలుకొని నారదా స్టింగ్ ఆపరేషన్, పశువుల అక్రమ రవాణా కేసు, బొగ్గు కుంభకోణం, ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం వరకు అనేక కేసుల్లో పలువురు తృణమూల్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు అరెస్టు కావడం, విచారణ ఎదుర్కోవడం చూశాం. ప్రతిసారి తృణమూల్ కాంగ్రెస్ దీనిని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రాజకీయ వేధింపులుగానే అభివర్ణిస్తూ వస్తోంది. మరోవైపు రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా తమ పని తాము చేసుకుపోతున్నాయని బీజేపీ వాదిస్తోంది. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో తాజా ఘటనలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.